ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. 2 ఏళ్లలో 1,00,000 ఎకరాలకు పైగా కొత్త ఆయకట్టు కల్పించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 3 ఏళ్లలో 15 లక్షల ఎకరాలకు పైగా కొత్త ఆయకట్టు అభివృద్ధి చేయడంతో పాటు 2 లక్షల ఎకరాలకు పైగా స్థిరీకరణ చేయనున్నట్లు తెలిపింది. ఆర్థిక పరిమితులు, అప్పులు, భూసేకరణ సమస్యల వల్ల గతంలో పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించలేదని పేర్కొంది. ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేసి 2026-27లో 4 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు 64,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ ప్రకారం 2027 నాటికి రాష్ట్ర సాగు విస్తీర్ణాన్ని 1,27,00,000 ఎకరాలకు పైగా చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వార్షిక బడ్జెట్లో భాగంగా నీటిపారుదల శాఖ పద్దుపై వివరణతో పాటు సాధించిన ఫలితాల వివరాలను ప్రకటించింది. తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాధించేందుకు వీలుగా ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ప్రభుత్వం తెలిపింది. సాంకేతిక సాధ్యాసాధ్యాలు, ఆర్థిక వెసులుబాటు, నీటి లభ్యత ఆధారంగా మాత్రమే కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది. 3 ఏళ్లలో కొత్తగా 15 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు కల్పించడంతో పాటు మరో 2 లక్షల ఎకరాలకు పైగా స్థిరీకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. 2024-25 బడ్జెట్ సందర్భంగా 5 ఏళ్ల కొరకు లక్ష్యాలను నిర్దేశించుకున్నప్పటికీ ఆర్థిక పరిమితులు, అనుబంధ అప్పులు, భూసేకరణ సమస్యలతో నీటి సామర్థ్యాన్ని సాధించలేదని సర్కార్ వివరించింది. కాళేశ్వరంతో పాటు ఇతర ప్రాజెక్టుల కోసం తీసుకున్న రుణాలతో ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులు తీవ్ర ప్రభావం చూపినట్లు తెలిపింది. ఈ భారాన్ని తొలగించేందుకు అధిక వడ్డీ రేటు రుణాలను తక్కువ వడ్డీ గల దీర్ఘకాలిక రుణాలుగా మార్చి చెల్లించినట్లు పేర్కొంది. భూ సేకరణ సమస్య కూడా ప్రాజెక్టు పనులకు తీవ్ర ఆటంకంగా మారిందని వివరించింది. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కోసం 5 లక్షల ఎకరాలకు గాను 3,90,000 ఎకరాలు సేకరించినట్లు పేర్కొంది. మరో 1,10,000 ఎకరాలకు పైగా సేకరించాల్సి ఉందని తెలిపింది. 5,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీతో భూసేకరణ, అటవీ అనుమతులకు సంబంధించిన బకాయిలను జూన్ వరకు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 2024-26 మధ్యకాలంలో 1,524,000 ఎకరాల కొత్త ఆయకట్టు సాధించినట్లు సర్కార్ తెలిపింది. 2024-25లో 50,111 ఎకరాలు, 2025-26లో 50,413 ఎకరాలుగా ఉంది. 2 ఏళ్లలో కల్వకుర్తి కింద 57,000 ఎకరాలకు పైగా కొత్తగా నీరు ఇచ్చినట్లు తెలిపింది. సీతారామ ఎత్తిపోతల ద్వారా 1,11,818 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేసినట్లు తెలిపింది. 2026-27లో 4,01,635 ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు 64,913 ఎకరాల స్థిరీకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 45% పనులు పూర్తయిన పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఉద్దండపూర్ వరకు 2028-29లో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 67% పైగా పనులు పూర్తయిన డిండి ఎత్తిపోతల పనులను 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. 2027 డిసెంబర్ వరకు దేవాదుల, 2028 జూన్ నాటికి SLBCని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. నీటిపారుదల శాఖ ద్వారా 2024-25లో 25,431 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు పేర్కొంది. 2025-26లో బడ్జెట్లో 24,118 కోట్లు పొందుపరచగా అంచనాలను 40,851 కోట్లకు సవరించినట్లు తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి సామర్థ్యంతో నిర్వహణలోకి తీసుకురావడానికి కార్యాచరణ చేపట్టి NDSA సిఫార్సుల ఆధారంగా 3 ఆనకట్టల పునరుద్ధరణ కోసం డిజైన్లను రూపొందిస్తున్నట్లు తెలిపింది. గత ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదాన్ని సరిదిద్ది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టనున్నట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో అన్ని రకాలుగా పోరాడుతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.